కాబట్టి పర్సనల్గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే. షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పోయి చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో. ఎవడు తెచ్చాడు ముందు? నేను ఊరుకోరు. నేను ఎవరిని ముందుగా గెల్లను, గెచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా. పోసాన మురళి కానెస్ట్. పోసాన మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదురుతో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. ఓకే. తెలుసు కదా ఇప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను, అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిడతారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే, అన్నా నువ్వు అటు మాట్లాడు మాకు. అందుకని నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా. రాజకీయాలు నాకు సంబంధం లేదు అప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత ఇక్కడ నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి. చిరంజీవి గారు అసమర్థుడా కాదా? అసమర్థుడు అని చెప్తాం. అదే గెలుస్తాడా గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు. అవి మాట్లాడండి. అంత ఇంతో ఆడవాళ్ళ గురించి డీమోరల్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేపెట్టుకుని, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా? వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా? వాళ్ళ బంధువులు లేరా? మేనల్లుళ్ళు లేరా? వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు? నన్ను ఎందుకు అడిగాడు? నన్నే ఎందుకు అడిగాడు? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా. అరే తమ్ముడు వదిన అన్నారు, వాటి ఆడపిల్లని అన్నారు, వాటి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి. వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు? ఇక్కడ రాసుకుంటున్నారా? చిరంజీవి గారు ఎప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు. ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చి నా కొడుకును కదా. అయ్యో ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని నోరు మూపించా. అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతాం అన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరు చెప్పారు ఇట్లా మధ్య చంపు నేను ఇది చేస్తా ఉంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాన కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను. పొరపాటు కొనుగుడితో బతికామనుకో వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా? అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పా. అది కూడా వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయనే అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా. నేను ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకే ఒకసారి. అతను పంపించి కళ్యాణ్ కృష్ణ వచ్చాడు. రాండి సార్ బీపార్ రమ్మంటున్నారు, రాండి సార్ చేపట్టుకొస్తే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టను, ఓట్లు కొన్నావు, మిమ్మల్ని పైసా అడగను, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా గెలుస్తావు పో అన్నాడు. ఓడిపోయా, ఆపికి వచ్చాను. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టాను ఎన్నికలకి. దేనికి? కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి. ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూలీస్ అయ్యి తాగారట, ఇది కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులోని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నాకు ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకి. వాళ్ళ పోస్టర్ నేనే, నా డబ్బులతో నేనే పెట్టుకున్నా. ఏ చిరంజీవి పైసా అడగల, నేను ఇవ్వాల. ఇది జెన్యూన్గా పాలిటిక్స్ అంటే అదే నేను చేశాను. వాడటం గెలవటం మన సంబంధం లేదు. ఇక నేను నన్ను అడిగారు, అరే కనీసం కార్యకర్త కూడా ముందు తాపించరేంటి సార్ మీరు? నీకు తాగుడు అలవాటు ఉంటే నీ డబ్బులతో తాగే. నా ముందు చూసి శర్మవాణి కాబట్టి ముందు అవుతాడంటే నేను ఇవ్వను, నేను తాగను, నేను ఇవ్వను. అయితే అట్టయితే ముందు కూడా ఇవ్వనప్పుడు ఎందుకు సార్ మేము రాము, వెళ్ళిపో మొహం మీద అన్నారు. ఇవన్నీ అందరి ముందు, మీడియా ముందే చూసుకుంటూ వస్తాయి క్లిప్పింగ్స్ అన్నీ.
లాస్ట్ 7 లక్షలు 7 10 లక్షలు మొత్తం వస్తూ ఓడిపోగా థ్యాంక్స్ చెప్పి అందరికీ మళ్ళీ టిఫిన్ పెట్టించి థ్యాంక్ యూ అని వచ్చి కారులో వెళ్తా మా ఆవిడ చెప్పి బయలుదేరి వచ్చానమ్మా, ఇది 15,000 కోట్ల లక్షల 15,000 ఓట్లే వచ్చినాయి, కంగ్రాట్స్ చెయ్యి నాకు అంటే మా ఆవిడ నవ్వింది. ఓ 15,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే, రా 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 ఇంటికి అంది. ఓకే, అర్థమైందా? అలాగా ఆ చిరంజీవి అప్పటి నుంచి నా మీద గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా 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 చేశాడు పోసాని కృష్ణమురళి అని. అలాంటిది నేను ఈయన చిరంజీవి గారు పార్టీ ఉంటే చిరంజీవి గారి పార్టీలో ఉండేవాడిని. పార్టీలో చిరంజీవి గారి పార్టీలో నేను ఎక్కడ సభ్యుడిని కాదు ఇంతవరకు. ఎప్పుడు నా మీద ఇష్టంతో ఇవ్వటం తప్పితే నేను వెళ్ళి సభ్యుడిని అని ఎప్పుడు రాసుకోవాలి ఎక్కడ. అయిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి ఎవరు సపోర్ట్ చేస్తాను నేను? ఇంకా ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు ఎత్తుక్కున్నా, ఉన్నాళ్ళలో బెటరు ఈయన సపోర్ట్ చేశా. అప్పుడు ఈ సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి జగన్ గారిని ఎవడైనా క్వశ్చన్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం. జగన్ గారు ఏమంటే మేము క్వశ్చన్ చేయం. జగన్ గారు మీ పాలనలో పలానా నిన్న కుర్రవాడిని అన్యాయంగా కాళ్ళు ఎరగొట్టారంట, ఆడి పేరు సుబ్బారావు, మీరు చూడండి అన్యాయం కొట్టారంట, దానికి మేము కౌంటర్ ఏమో. ఎందుకు మాట్లాడతాను అట్లా? ఏమో జన్యం కొట్టారేమో, పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పుంటాడు అనుకుంటాం. ఇంకోటి ఏమండి మీరు ఇట్లా ఇట్లా అమ్మఒడికి ఇచ్చారు కదా, కాకుండా ఫలానా వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా అంటే ఓకే, అడ్వైస్ తప్పలేదు. లేదు ఇదిగో మీ మీ ఇప్పుడు ఎలా మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ 3 నెలల్లోనే ఒకతను లంచాలు తిన్నాడు, ఇదిగో ఫలానా ఎమ్మెల్యే పేరు ఇది, ఇదిగో ఇది సాక్ష్యం, దీన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని ప్రెస్ ముందు పెట్టాడు అనుకో, వెల్కమ్. నేను అంటాను ప్రెస్ ముందు పెట్టాడండి అంటే ప్రెస్ ముందు పెడితే ఎంక్వైరీ చేయమను జగన్ గారిని. అది ఎస్ అంటే తీసేయమను అతన్ని పార్టీలోంచి. నువ్వు అనుకో పవన్ కళ్యాణ్ చెప్పాను, నో పవన్ కళ్యాణ్ గారు పొరపాటు అది ఇతను తినలేదంట అని నువ్వు విష్ చూపించు. ఇది సభ్యత, ఇది సరైన రాజకీయం. ఇవి కాకుండా నువ్వెంత ఎదవా సన్నాసి, ఎదవా సన్నాసి, ఎదవా సన్నాసి అని ఈ మాటలు అంటుంటే పులివెందుల పంచాయతీ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇవి అన్వాంటెడ్గా అతన్ని ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ లాస్ట్ చూశాను నేను ఓ మీడు అక్కడ సన్నాసులారా అని పేరు నానిని ఇంకోళ్ళు అన్నారు. అన్ని నిధులు మాట్లాడుతున్నాడు కదా ఇతను అని నేను ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టా. ఊరే కూడా అనలా, ఒక్క మాట అనలా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇంతమంది నువ్వు ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాను అన్నావు, సంతోషం, తప్పేం లేదు. నువ్వు ఎన్ని ప్రశ్నించావు అడిగిన ఆన్సర్ చెప్తా. నేను కూడా మా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నా, ఆ ప్రశ్నకి కూడా మీరు కూడా జవాబు చెప్పాలి అని ప్రెస్లో అన్ని క్లిప్పింగ్స్ చేశా విట్నెస్తో. ఇలా అప్పుడు అలా ఎందుకన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకన్నావు, అంతకుముందు బీజేపీ చేరక ముందు ఎలాగా బీజేపీ వాళ్ళు తిట్టావు క్లిప్పింగ్ చేశాడు. ఇది ఈ నాయకుల వల్లనే దేశం నాశనం అయిపోతుంది. మళ్ళీ ఇంకో క్లిప్ తీశా పెడితే ముస్లిమ్స్ వీళ్ళే దేవాలయాలు ఇంతమంది పాడేశారు అన్నాడు. మర్చిపోయి 2 చెప్పేశాడు. ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముస్లిమ్స్ తప్ప హిందువులు తప్ప 2 చెప్పావేంటి, కొద్ది ఆన్సర్ చెప్పు. అలాగే ఇంటర్మీడియట్ 3 సార్లుగా 3 క్లిప్పింగ్లు చూపించా. ఓసారి ఎంపీసీ చేశాడని, ఓసారి సిఈసి అని, ఓసారి ఇంకోటని, ఇంటర్ ఫెయిల్ అయ్యానని. అట్టా మరి ఎవరైనా నేను కూడా చదువుకున్నాను. నేను సిఈసి చదివా, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, అది ఒక్కటే చదువుతాను. మరి ఒకే ఇంటర్ని 6 సంవత్సరాలు చదవరే ఎట్లా ఏంది ఇవి అడిగా. ఇవి వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇవి అడిగింది ఏ తప్పు మాట మాట్లాడాల నేను. నువ్వు ఇవి ప్రశ్నలు చెప్తే నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానన్నా. దానికి తెల్లారి వాళ్ళు ఎమ్మటే రాగానే వేశారు. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అందరు వాళ్ళకి కొంతమంది అలవాటు ఏంటంటే ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ ఇళ్ళకి మెసేజ్లు పెట్టి ఆడాలను తిడుతూ బూతులు తిడుతూ ఈ అలవాటు అయిపోయింది చాలామందికి. ఇట్లా కొన్ని తెలుసుగా మీకు ఇవన్నీ. అట్లనే అందరిలాగే నాకు పంపించారు. వాళ్ళైతే పాపం మాట్లాడలేరు ఎందుకులే అని
పోసాను కదా సినిమా వాడు కదా గడగడగడ వినిగిపోతాడు నాకు పంపించారు. నన్ను తిడుతూ, నా భార్యను తిడుతూ, నా భార్య మంచిది కాదని, నువ్వు మాకు ప్రశ్నించు, నువ్వు ప్రశ్నించావు కదా మా పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రశ్నించు అని ఈయన పెట్టారు. ఇలా అంటే నా ఇంట్లో ఆడవాళ్ళని. అప్పుడు నేను ప్రెస్కి వెళ్ళి నేను కూల్కి చెప్పా, పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నిస్తా అన్నావు, దానికి ఆన్సర్ చెప్పలా. మేము అడిగాం, న్యాయంగానే అడిగా, నువ్వు అన్న మాటలే చూపించా, నీకు నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా, అన్న మాటలే చూపించా. నువ్వు సమాధానం చెప్పకపోయినా పర్లా, చెప్పకపోగా నీ సైకో ఫ్యాన్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో నన్ను మా ఇంట్లో నా భార్యని ఎలా తిట్టించా కూడా అది చూపిస్తూ ప్రెస్లో పెట్టా. ఇక